నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సాలూరా మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బుడకపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. 6 గ్యారంటీల అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, రైతులకు 500 పేరిట బోనస్ ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు మరిచారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి నరేంద్ర మోదీని గెలిపించారని కోరారు. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేడు, మీకు తులం బంగారం ఇస్తా అంటే నమ్ముతారా అమ్మ? నేను కూడా 100 తులాలు ఇస్తా అంట నమ్ముతారా? చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతా అంట నమ్ముతారా? సుక్కలు తీసుకొస్తా మంచి మెరుస్తా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెడతా అంట నమ్ముతారా? ఇవన్నీ ఎన్నిసార్లు మోసపోతారమ్మా? వచ్చేది నరేంద్ర మోడీ ఎలక్షన్లు. మీరందరు మహిళా సంఘాలలో ఉన్నారు కదా, మీ మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయా? ఆ లోను ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు, ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 4% ఇస్తలేడు. అందుకనే మీకు పావులా వడ్డీ బంద్ అయింది. ఆడు కూడా రాష్ట్ర పోడు కూడా 4% కాంగ్రెస్ ఓడి ఇచ్చినా కూడా ఇస్తే అప్పుడు మీకు పావులా వడ్డీ పడుతుంది. నరేంద్ర మోడీ ఏమైనా చెప్తే చేస్తాడు, చెప్పకున్నా చేసేటి చేస్తాడు. ఇలా 6 గ్యారెంటీలు మాత్రం దాని అగ్గిదలుగా పెట్ట మొత్తం అందరిని మోసం చేసి ఇలా తలపండు వలగా. ఇక ఇలా 500 రూపాయలు ఇవ్వలే, 2 పంటలు అయిపోయినాయి. డిసెంబర్ పంటకి నేను ముఖ్యమంత్రి కాగానే 500 రూపాయలు ఇచ్చి కొంటా, మీరు అమ్మకుండ్రి, కేసీఆర్కి అమ్మకుండ్రి అన్నాడు. నవంబర్లో అన్నాడు కదా. ఏమాయి డిసెంబర్ పంట అయిపోయి ఇప్పుడు ఎండాకాలం పంట కూడా అయిపోబట్టే రైతు